హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గౌతమ్ని. మీరు చూస్తున్నారు ది గౌతమ్ టాక్స్. రీసెంట్గా వినుకొండలో ఒక మర్డర్ జరిగింది నటుడు పైన. జనాలందరూ చూస్తున్నారు. అతని బాధని చెప్తున్నాడు. ఈ చంపే వ్యక్తి చేయి నరికేశాడు, ఇంకా ఆ కథతో ఇంకా కొడుతూనే ఉన్నాడు. నాకు అది చూసినప్పుడు ఒకసారిగా ఏం అర్థం కాలేదు. మేబీ చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా షాక్ అయి ఉంటారు. తర్వాత ఒక ఆయన వెళ్ళే ఇలాగే రెస్పాండ్ అయ్యాడు. ఏంట్రా చంపుతాం, ఏం చనిపోయాడు రాడు, ఎందుకు ఇలా చేసావు, చేయి నరికేసావు ఏంట్రా అంటే ఆడు కత్తి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంత ఆవేశం ఉంది కదా. నేను ఇక్కడ వచ్చి మీకు స్పీచ్ ఇవ్వడానికి అయితే రాలేదు, బట్ నేను ఫీల్ అని చెప్తున్నాను. ఒక మనిషి ప్రాణం పోవాలంటే వితిన్ సెకండ్స్లో లేకపోతే వితిన్ మినిట్లో అయిపోతుంది. ఇది పెద్ద టైం ఏం పట్టదు. ఒక మనిషి పుట్టిన కాడ నుంచి పెరిగి పెద్ద చనిపోయిన దాకా ఒక లైఫ్ సైకిల్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఒక 60 years. ఈవెన్ గవర్నమెంట్లో ఉన్న కోర్టులు కూడా ఒక పర్సన్ కనుక ఏదైనా ఒక తప్పు చేస్తే అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అప్పుడు అయితే శిక్ష వేస్తారు. 6 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఇలా సంవత్సరం తరబడి పెంచుతారు తప్పించి వాళ్ళు ఆన్ స్పాట్లో ఉరిశిక్ష లాంటివి ఏం చేయరు. ఎందుకంటే ప్రతి మనిషికి బతికే హక్కు ఉంది. ఎన్ని కోపాలు ఉన్నా సరే, వాడు మనకి ఎంత ద్రోహం చేసినా కానీ మనిషిని అయితే ఈజీగా చంపేశాడు. వాడు కోపం తిరిగింది అనుకుంటున్నాడు. తలుచుకున్నప్పుడల్లా వాడికి అనిపిస్తారు ఎందుకు చంపాలని, ఏదో అనిపిస్తుంది. వాడికి తెలుస్తుంది ఎప్పటికప్పుడు. వాడు ఇప్పుడు డైరీకి వెళ్ళిపోయినప్పటికీ ఈ విషయానికి సంబంధించి వాడు బాధపడే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక లైఫ్ ఉంది కదా, అది నిలబెట్టడం చాలా కష్టం, తీసేయడం చాలా ఈజీ. కానీ ఆలోచించండి, జనాభా ఎక్కువైపోయారు, మనుషులు మారిపోయారు. నా చిన్నప్పుడు నేను చూసిన మనుషులు, ఇప్పుడున్న మనుషులు గత 30 ఏళ్ళలో చాలా చేంజ్ అయ్యారు. డబ్బు కోసం అందరూ ఉంటున్నారు. ఫ్రెండ్స్ మారిపోయారు, పేరెంట్స్ మారిపోయారు, రిలేటివ్స్ అన్నీ మారిపోయినాయి కేవలం డబ్బుల కోసం. మీరు ఎందుకు పోతున్నారు ఏంటో తెలుసుకోండి ఫస్ట్. మనం బతకాలనుకున్నా మన టైం అయిపోయినాక లైఫ్ మళ్ళీ రాదు. సో లైఫ్ వెళ్ళి తెలుసుకోండి. నేను గొడవలు ఉంటే తిట్టుకోండి, అరుచుకోండి, అంతేగాని చంపేంత పగలేంటి ఏం ఉండదు. మీది పలానా డబ్బు విషయంలో, ఆడదాని విషయంలో, పొలం గట్ల కాడ, ఈ విషయాల్లో, పొలం తగాదులు, ఇంకేదైనా ఆస్తుల తగాదుల్లో మీరు అయిందనుకుందాం. ఇతన్ని ఏదో చేస్తారు, చంపేసేస్తారు, వస్తాడా? మీరు ఏది చేసినా కానీ పోయిన మనిషి నాడు అవటరాడు. మనుషుల గురించి ఏంది భయం ఇలా చెప్తున్నావు అనుకోవచ్చు. నేను మనిషిని కాబట్టి మనుషులను చెప్తాను. కోళ్ళు, కుక్కలు, నక్కలేటి గురించి పట్టించుకోరు అంటారు. అవి కూడా చనిపోతే బాధగానే ఉంటుంది. కానీ కోళ్ళని మనం తింటాం. కొంతమంది సైకోన కొడుకు కుక్కలను కూడా చంపేస్తూ ఉంటారు. వీధి కుక్కలు ఎక్కువైతే మనమే దగ్గరుండి మరి కల్పిస్తాం జిహెచ్ఎంసీ చెప్పేసి. సో ఇక్కడ అందరూ మంచోళ్ళు అయితే లేరు, కానీ ఉన్నంతలో కొంచెం మనతంతో ఉండమని చెప్దాన్ని నాకు అనిపించింది. ఇప్పుడే వినుకొండ మర్డర్ వీడియో చూసాను, మా పల్నాడు ఏరియాలో ఉంటుంది. సో దీన్ని బట్టి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు లైఫ్లో ఎవరినైనా చంపాలనుకున్నప్పుడు కొంచెం ఆలోచించండి. వెంటనే పగేం పుట్టుకురాదు, వెంటనే చంపలేము. ప్లాన్ వేసి ఏదో చేస్తాం కదా ఒక పర్సన్ ఏదైనా చేయాలంటే. సో ఆలోచించండి. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీ కులం కానీ, ఇంకేదైనా ప్రాంతీయం కానీ, లేకపోతే రాజకీయాలు ఏవి మీ లైఫ్లో ఎప్పుడు ఉండవు. నీ మనస్సాక్షి ఉంది కదా, అది క్వశ్చన్ వేసినప్పుడు నువ్వు చెప్పాలి దానికి ఆన్సర్. అది తెలుసుకొని నువ్వు ఏదైనా చెయ్యి. చిన్న తప్పు నుంచి పెద్ద తప్పు ఏదైనా తప్పేగా అనుకోవడానికి లేదు. ఆలోచించండి. ఈ రోజులు ఏంటంటే, ఒకప్పుడున్న రూల్స్ ఇప్పుడున్న రూల్స్ చేంజ్ అవుతున్నాయి. లైక్ ఒక రోజు తప్పు అనేది ఈరోజు రైట్ అవుతుంది. కానీ ఆలోచించుకొని చేయండి, ఏది చేసినా సరే. నీ మనస్సాక్షికి నువ్వు చెప్పుకోవాలి, ఏదైనా నాకు చెప్పుకోవాలి. లేకపోతే నీ లైఫ్ సాఫీగా ఉండదు, నువ్వే బాధపడతావు.